ప్రతి పాఠం ఎందుకు చెప్పబడుతుంది? పాఠాలు లేదా దేవుని గ్రంథంలో నుంచి ఇన్ని మాటలు ప్రతిసారి మనం కూడుకున్న ప్రతిసారి దేవుని గ్రంథంలో నుంచి ఇన్ని మాటలు మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే జ్ఞానం సంపాదించుకోవడానికి అనుకుంటున్నాం. రైట్, వెరీ గుడ్. జ్ఞానం సంపాదించుకుంటున్నాం. దేవుని గ్రంథంలోని లోతుల్లోకి మనం వెళ్ళి దేవుని మాటలు నేర్చుకుంటున్నాం కదా. ఎందుకు ఎంత జ్ఞానం సంపాదించుకోవాలి? ఎందుకు అంత లోతుగా మనం బైబిల్ గ్రంథంలోని వీలైన ప్రతిసారి వారంలో ఖచ్చితంగా ఒక 4 సార్లు అయినా దేవుని మాటలు లేదా 3 సార్లు అయినా సంఘంగా కూడుకొని దేవుని మాటలు నేర్చుకుంటున్నాం. ఎందుకు ఇన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి? దేనికోసం ఈ ప్రయత్నం అంతా? దేనికోసం ఇంత ఆలోచన మనకి ఎందుకు? ఇప్పుడు మీరు వినాలి, ఒకే సంగతి చెప్పబడుతున్న సంగతులే ప్రతిసారి మీకు చెప్తున్నాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? చిరాకు అనిపిస్తుంది, నచ్చదు. ప్రతిరోజు వండే కూర, ఉదయం వండే కూరే ఏ రోజు రేపు వండేదని మనకి నచ్చదు. అలాంటిది దేవుని మాటలు 66 పుస్తకాల్లో చాలా ఉన్నాయి. మీరు వినాలి, శ్రేష్టమైన ఈ వాక్యాన్ని మీరు గ్రహించాలి అని ఒకవేళ నేను చెప్పే మాటే ప్రతి వారం లేదా ప్రతి సంఘంలో కూడుకున్న ప్రతిసారి చెప్తున్నాను అనుకో, మీకు ఎలా ఉంటుంది? విసుగొస్తుంది, వినడానికి రావాలనిపించదు కదా. అంటే మీకు కొత్తదనం చూపించాలి బైబిల్ నుంచి, అంతేనా? కొత్తగా ఏదైనా గ్రంథం దేవుని మాటల్లో నుంచి మీకు తెలియచేయాలి. మరి నీకు అలా తెలియచేయాలంటే నేను ప్రయాసపడాలి. ఎందుకు ఎంత ప్రయాసం? నేనెందుకు పడాలి? దేవుడు అన్ని మాటలు ఈ గ్రంథంలో ఎందుకు రాసేవాళ్ళంటే ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే, వింటున్నా నేర్చుకుంటున్న ప్రతి పాఠం వెనుక దేవుని ఉద్దేశం ఏంటంటే పాటించాలి అని. పాఠాలు తయారు చేసి చెప్పడానికైనా మీకు వినిపించడానికైనా కారణం ఏంటి? పాఠాలు నేర్చుకోవడానికి కాదు, పాటించడానికి. పాడుతున్న పాట అయినా, చెబుతున్న పాఠమైనా, నేర్పిస్తున్న దేవుని జ్ఞానమైన దేనికోసం అంటే పాటించాలి బ్రతుకులో. రోమపత్రికలో మనం ఒకసారి చదువుకున్నాం. మనం యేసుక్రీస్తు వల్ల ఎందుకు పిలువబడ్డాము అంటే పరిశుద్ధులొకటికే పిలువబడిరి అని ఒక మాట రాసింది. దేనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను విశ్వసించిన మనం కూడా పరిశుద్ధులొకటికే పిలువబడ్డాం. అంటే పాఠాలు వింటున్న కొలది మనలో పాటించే తత్వం పెరుగుతూ ఉండాలి. ప్రతి విషయం ఇదిగో ఈరోజు చెప్పబడిన ఈ పాఠం ద్వారా నా బ్రతుకులో ఇది నాకు తక్కువగా ఉంది, ఇది నా జీవితంలో నేను చేస్తున్న మిస్టేక్, తప్పుది, ఇది దేవుని దృష్టిలో పాపము, దేవునికి ఇది అసహ్యమైన కార్యం కనుక వాక్యం చెప్పింది కనుక ఈ రోజు నుంచి నేను దీన్ని చేయకుండా ఉండాలి అనే మనస్తత్వం కలిగించేదే దేవుని మాట. అందుకోసం ఇన్ని పాఠాలు. ఏ రోజు నేను ఇప్పుడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తున్న తప్పులు ఎత్తిపెట్టి ఏ రోజైనా పాఠం చెప్పానా? మీరు ఏదో తప్పు చేస్తున్నారు అనుకోండి, ఆ తప్పును ఎత్తిపెట్టి ఏ రోజైనా పాఠాలుగా చెప్పానా? అర్థం కాలేదా? మనం చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో మీరు ఇది చేస్తున్నారని పాఠంగా ఏ రోజైనా చెప్పానా? చెప్పకూడదు. బైబిల్ ఏమేం చెప్పిందంటే ఎదుటివారి పాపాలను ఎత్తి చూపకూడదు. ఒకరోజు ఆ పాఠం కూడా నేర్చుకున్నాం. ఏంటి? ఎదుటివారి పాపములను ఎత్తి చూపమని బైబిల్ చెప్పిందా అని ఒక పాఠం నేర్చుకున్నాం. బైబిల్లో దేవుని జ్ఞానం నేర్పించమంది, దేవుని మాటలు. ఆ మాటలు వింటే నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ జ్ఞానం వింటున్నప్పుడు, ఆ మాటలు వింటున్నప్పుడు మనం ఏమనుకుంటాం? మనలో ఈ తప్పులు ఉన్నాయి, మనం సరి చేసుకోవాలని మనసు మనలో పుట్టాలి. అంతేనే కదా. ఒక సామెత ఉంది, మీరు వినే ఉంటారు. ఏంటి ఆ సామెత అంటే, చాలాసార్లు మీరు వినే ఉంటారు. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ నీటిని
తాగించలేం కదా అని చెప్తారు. ఇది విన్నారా మీరు? ఈ సామెత విన్నారు? గుర్రం జ్ఞానం లేనిది, అది చెప్పిన మాట వినేది కాదు. కాబట్టి దాని గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళి నీరు పట్టించలేం. కానీ మనిషికి పట్టించవచ్చు లేదా? నీటి వరకు తీసుకెళ్ళచ్చు, నీటిని కూడా. ఇప్పుడు చిన్నపిల్లలు భోజనం చేయరు, అప్పుడు ఏం చేస్తుంది తల్లి? ఆడు తినట్లేదు, ఆ భోజనం వరకు తీసుకెళ్ళగలం కానీ భోజనం తినిపించలేమంటామా? అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్పాను అంటే, దేవుని మాటను మనం వింటున్నప్పుడు, వినబడుతున్నప్పుడు, అది గ్రహిస్తున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? పాఠాలను పాటించే దిశగా మనం అడుగులు వేయాలి. అది దేవుని ఉద్దేశం. అందుకోసమే ఎన్ని పాఠాలు, అందుకోసం ఎన్ని విషయాలు. మరి వింటున్నా మనలో మార్పు లేదనుకోండి, వింటున్నా దాన్ని పక్కన పెడుతున్నాం అనుకోండి, ఎన్ని పాఠాలు చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు. చెయ్యాలి, అది దేవుని ఇష్టం, చెయ్యాలి. అందుకోసమే మీరు వినుమారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి. అంటే విని వదిలేస్తే పాటించకపోతే మోసపరచబడతామా? మోసమే అవుతుంది. ఎలాగ చూడండి ఒకసారి. ఆదామవ్వలకి దేవుడు చెప్పాడు ఏమని అంటే, ఎగ్జాంపుల్ మీకు అర్థమవడం చెప్తున్నాను. ఆజ్ఞ చెప్పాడు ఏంటని? ఏదైనా తోటలో అన్ని పళ్ళు తిన్నైనా మంచి చెట్లు ఆ పండును మాత్రం నువ్వు తినద్దు. మాట విన్నాడా? విన్నాడు. మాట అయితే విన్నాడు. ఆయన చెప్పిన మాట విన్నాడు, చెప్పిన మాట విన్నాడు. కానీ పాటించాడా? పాటించకపోతే ఏమైంది? మోసపరచబడ్డాడు. అందుకోసమే దేవుడు వచ్చి ఆయనకు ఏమంటాడు? నువ్వు ఈ పండు తినద్దు అని చెప్పాను కదా, ఈ పండు తినమన్నది చెప్పింది నీకెవరు? నేను మోసపరిచింది ఎవరు అని అడుగుతాడు. నన్ను అపవాది మోసపుచ్చింది, సర్పం మోసపుచ్చింది అంటాడు. అంటే వినకపోతే ఏమైపోతాం మనం? దేవుని మాట వినకపోతే, అంటే పాటించకపోతే మోసపరచబడతాం. మోసపరచబడతామా? అవును, ఖచ్చితంగా. ఎన్నో మాటలు విన్నాం. ఈరోజు ఒక పాఠం, కొన్ని విషయాలు మనం దేవుని లేఖనాల్లో నుంచి మనం తెలుసుకున్నాం. ఇలా బ్రతుకుతున్న మనందరం ఇలా కుటుంబంగా, దేవుడు మనకి తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, భార్య భర్తని ఇలా ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన మనకి దైవ కుటుంబంగా మారే అవకాశం కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుటుంబంలోనికి, అనగా సంఘంలోనికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మన పాపములను క్షమించి ఆత్మీయ కుటుంబంగా దేవుడు ఒక సంఘంగా మనల్ని నిర్మించాడు. దేవుడు మనల్ని కుటుంబంగా నియమించి ఆ కుటుంబం ఎలా ప్రవర్తించాలి, సంఘంగా కానీ ఇంట్లో ఒక కుటుంబంగా ఉన్న రక్త సంబంధాల మధ్య ఎలా ఉండాలో, ఆ కుటుంబంలో ఎలా ఉండాలో, దైవ కుటుంబంగా ఎలా బ్రతకాలో కూడా మనకి లిస్ట్ రాసిచ్చాడు. అదే బైబిల్. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, పెద్దవారితో ఎలా ఉండాలి, చిన్నవారితో ఎలా మాట్లాడాలి, వృద్ధులతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ దేవుడు రాసి ఇచ్చాడు. ఇది క్రైస్తవులకు తప్ప ఇంకెవరికి అవకాశం లేదు. ఏ గ్రంథాలు ఎన్నైతే గ్రంథాలు ఉన్నాయో ప్రపంచంలో, మత గ్రంథాలు ఏవైతే ప్రధానంగా ఉన్నాయో, ఆ గ్రంథాలు అందరి చేతిలో ఉండవు. మీకు తెలుసు తెలీదు, హైందువులు ఉన్నారు, హిందూ సహోదరులు ఉన్నారు. వారి గ్రంథం రామాయణ మహాభారతం ఎవరి చేతిలో ఉంటుంది? కొంతమంది చేతిలోనే. ఎవరైతే బ్రాహ్మణులుగా పిలవబడుతున్నారో వారి చేతిలోనే ఉంటుంది. ముస్లిం గ్రంథం ఉంది ఖురాన్. హిందువులదైతే రామాయణ మహాభారతం, వేదాలు, ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ముస్లిం యొక్క పవిత్ర గ్రంథం ఏదంటే ఖురాన్. ఖురాన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఇమాముల చేతిలో ఉంటుంది. ఇమాములు అంటే ప్రవక్తలు, బోధకులు. వాళ్ళు బోధించేవారు, వాళ్ళకి మాత్రమే ఆ గ్రంథం ఇవ్వబడుతుంది, వాళ్ళే చదువుతారు.
జైన్ ఎవరైతే జైన్స్ ఉంటారో వాళ్ళకి లీడర్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. బౌద్ధిజం బుద్ధుని ఏవైతే థియరీలు ఉంటాయో వాళ్ళకి ఇస్తారు. కానీ బైబిల్ అలా కాదు. చెప్పేవాడి దగ్గర ఉంటుంది, వినేవాడి దగ్గర ఉంటుంది. అంటే దేవుడు అందరికీ ఈ జ్ఞానం అందాలి. ఎందుకు సేవకుడు మాత్రమే కాకుండా ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో వారికి మాత్రమే కాకుండా అందరి చేతులకు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు? ఆయన పాటించాల్సింది ఆయన ఒక్కడే కాదు, ప్రపంచ ప్రజలందరూ నా పిల్లలే, అందరి దగ్గర నా మాటలో ఉండాలి. అంటే మాటలు ఉన్నాయంటే అవి ప్రవర్తించడానికి, నేర్చుకొని ప్రవర్తించడానికి. ఎప్పుడు ఒక మనిషి ప్రవర్తిస్తాడు నీతిగా తన గ్రంథంలో దేవుడు రాసుకున్న మాట ప్రకారం అంటే అనుభవపూర్వక జ్ఞానం వచ్చినప్పుడు. అంతేనా? అనుభవపూర్వకమైన జ్ఞానం ఉన్నప్పుడు మనిషి తన ప్రవర్తన తనకు తానుగా మార్చుకుంటాడు. మరి ఇన్ని రాసిన దేవుడు మాటలు మనం చదువుతున్నాం, వింటున్నాం. మరి మనలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? అలాగే ఉన్నామా? దేవుడు చెప్పిన మాటలు ప్రవర్తిస్తున్నామా? అందులో ఒక్క పాయింట్ గురించి నేను చెప్తాను. ఒకటే, అదే ప్రేమ. ఏంటది? ప్రేమ గురించి మనకు తెలియందా? ఎన్నో ప్రేమల గురించి మన అంజలి ఒక పాఠం కూడా చెప్పింది కదా. ప్రేమ గురించి దేవుని ప్రేమ అనే ఒక పాఠం చెప్పింది. ప్రేమలు ఎన్నో, భూమి మీద ఎన్నో రకాలుగా ప్రేమలు ఉన్నాయి. కానీ ప్రేమకు సరైన నిర్వచనం వాళ్ళ దగ్గర లేదు. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రికలో 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి చెప్పాడు. దేని గురించి? ప్రేమ గురించే చెప్పాడు. అసలు యోహాను పత్రికలో చూశారు అనుకోండి, మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం మొత్తం దేని గురించి ఉంటుంది అంటే ఆ పత్రిక అంతా ప్రేమ గురించే ఉంటుంది. చివరికి ప్రేమ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని చెప్పారంటే యోహాను గారు దేవుడు అని చెప్పాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని ఒక దగ్గర చెప్తూ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పాడు. అంటే ప్రేమ అంటే దేవుడా? అవును. చూసారా, లోకం చెప్పే నిర్వచనాలు వేరు, ప్రేమకు చెప్పే నిర్వచనాలు వేరు. కానీ దేవుడు మాత్రం ప్రేమకు చెప్తున్న నిర్వచనం అంటే ప్రేమ అంటే నేనే. ప్రేమ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. అంటే ఒక మనిషిని ప్రేమిస్తున్నాడు అని చెప్పాలంటే ఏముండాలి? ప్రేమ అంటే దేవుడు. స్త్రీ పురుషుల మధ్య కానీ, భార్య భర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్య కానీ ఎవరుండాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే దేవుడు ఉండాలి మన మధ్య. చూడండి ఒకసారి, అవునా కదా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుతాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. కింద దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తూ కింద ఏమంటున్నాడు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడంట? ప్రేమ అయి ఉన్నాడు. లైట్ మొహం అంటే మనుష్యుల మధ్య ఎవరు ఉండాలి అంటే, మనుషుల ఆలోచనలు ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి. ప్రేమ అన్నామంటే దేవుడు ఉండాలి. మన ప్రేమలు ఎలాంటివి? మనుషుల ప్రేమలు ఎలాంటివి? దేవుని ప్రేమ ఎలాంటిది? మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను చూడండి.
తల్లిదండ్రుల మాట పిల్లలు అన్నారు అనుకోండి, ఆ కుమారుని పిల్లల్ని ప్రేమిస్తారు, అవునా కాదా? ఒకళ్ళు వెళ్ళలేదు అనుకోండి, ప్రేమిస్తారా? కష్టం. తర్వాత కొద్ది రోజులు లేదా కొన్ని గంటల తర్వాత మళ్ళీ తప్పదు అన్నట్టుగా భరిస్తాం, అంతేనా? అంటే మాట వింటే ప్రేమిస్తావు అంటే నువ్వు అనుకున్నది చేస్తే ప్రేమిస్తావు అంటే దాని అర్థం ఏంటి? నీ ప్రేమలో స్వార్థం ఉంది, అంతేనా? నీ ప్రేమలో ఏముంది? స్వార్థం ఉంది. పొరుగింటి వారితో నువ్వు మాట్లాడుతున్నావంటే ఊరికనే మాట్లాడతావా? మాట కలిపేస్తావు. కూరలు అన్ని కొట్టుకుని వెళ్తున్నావు అంటే ఏది ఉంది? ఏదో అవసరం ఉంది కనుక పక్కింటి వాళ్ళ దగ్గరికి పొరుగింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ నుండి మనం ఏదో పొందుకోవాల్సింది ఉంది కనుక మన ప్రేమ ఏంటో చూపిస్తాం. అంటే ఏది లేకుండా ప్రేమించరనమాట, అంతేనా? అవును. కొడుకు వయసుకు వచ్చాడు, కూతురు వయసుకు వచ్చారు, బాగా చదివారు, జాబ్ చేశాడు అనుకో. జాబు చేయాల్సిన వయసు వచ్చినప్పుడు జాబ్ చేయట్లేదు అనుకో, ఏ తల్లిదండ్రులైనా ఆ పిల్లలను ప్రేమిస్తారా? ఒకవేళ జాబ్కి వెళ్ళి నెలకి శాలరీ తెస్తాను అనుకో, నెలకి 10,000 20,000 శాలరీ తెచ్చి ఖర్చు పెట్టకుండా తన తల్లి తన తండ్రి చేతిలో పెట్టారనుకో, అప్పుడు తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఏంటి? అదే కొడుకు జాబ్ చేయకుండా ఉన్నాడు అనుకో, అప్పుడు చూపించే ప్రేమ ఏంటి? ఏ ప్రేమ ఎక్కువ ఉంటుంది చెప్పండి? జాబ్ చేసి శాలరీ తెచ్చిస్తే ప్రేమ పొంగిపోద్ది తల్లిదండ్రుల్లో. జాబ్ చేయకుంటే ఎందుకురా నువ్వు అన్నావు అంట. చూసారు? అంటే నీ ప్రేమ ఏమైపోతుంది? డబ్బు ప్రేమ నీది. కొడుకు మీద ప్రేమ కాదు, కూతురు మీద ప్రేమ కాదు, మరి దేని మీద ప్రేమ? పని చేసి డబ్బు తెస్తే నీకు ప్రేమ ఉంటుంది, లేకపోతే ప్రేమ ఉండదు. అది మన మనుషులుగా బ్రతుకుతున్న మన ప్రేమ అది. అంటే ఏదైనా చేస్తేనో ఏదైనా ఇస్తేనో చూపించేది ప్రేమ. రోజుకు కూలి తెచ్చిస్తే ప్రేమిస్తాం, ప్రేమగా చూస్తాం. పని చేయకుండా డబ్బులు తేకుండా ఉంటే చెప్పండి, ప్రేమ చూపించాం. అలాంటిది ఆ ప్రేమ అంటే దేవుని ప్రేమ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. 12వ అధ్యాయం కొరింథీ పత్రిక 12:31 ఒక మంచి మాట చెబుతున్నాడు చూడండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను అన్నాడు. సర్వోన్నతమైన మార్గం ఏంటి అంటే ప్రేమ అంట. అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మొత్తం ఆ ప్రేమ గురించి మొత్తం చెబుతూ, నేను ప్రేమ లేని వాడినైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళంనయుందును అంటాడు. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థులను అంటాడు. 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం వరకే. మనం దీర్ఘకాలం సహిస్తామా? అంత ఎక్కడది? వెంటనే రియాక్షన్ మంది. ఒక మాట అన్నారో లేదో తిరిగి AK-47 గన్లాగా బుల్లెట్ అని స్పీడ్ వెళ్తే అలా వెళ్ళిపోదాం. అవునా? అవును.
ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ ఏం చేస్తుంది? ఎలా ఉంటే దయ చూపిస్తావు? తర్వాత ప్రేమ మత్సరపడదు. మత్సరపడదు అంటే మత్సరం మనకి ఎప్పుడు పడుతుంది? రెండు రకాలుగా మీకు తెలిసిన మత్సరం చెప్తాను చూడండి. ఎవరైనా బాగా ఎదుగుతున్నారు అనుకో, వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? నేను బాగా ఎదగాలంటావా? లేదు లేదు, ఇది నాకంటే గొప్ప అయిపోతాను వీళ్ళు, గొప్పగా ఎదిగిపోతుంది వీళ్ళు అనే నీ కుళ్ళు మనసులో పడుతుంది. ఇది ఒక మత్సరం అయితే, ఇది మనకు తెలిసిన విషయం కదా. ఇంకొకటి ఉంది, అదేంటి? ఎంత కష్టపడుతున్నాను, వాళ్ళు ఎవరు కష్టపడట్లేదు, కానీ నాకు రావాల్సిన ప్రతిఫలం కూడా వాళ్ళకు కూడా వస్తుంది. ఇది ఒక మత్సరం. అర్థం కాలేదా? మళ్ళీ చెప్పింది. అర్థమైందా? ఏంటి? కష్టపడకుండా వాళ్ళకి పని చేసిన ప్రతిఫలం మనకు అదే, పని చేయకుండా మిగతా వరకు వచ్చిన ప్రతిఫలము అదే అనుకో. అప్పుడు నీకేమో వస్తుంది మనసులో? నేను కష్టపడినా అదే నాకు వస్తుంది, కష్టపడిన వాళ్ళకి కూడా అంతే ప్రతిఫలం వస్తుంది. ఎందుకు నేను కష్టపడి? ఇదేంటిది? ఇది మత్సరమే. అంటే ప్రతిఫలం ఆశించి చేస్తున్నావా? ఇది ప్రేమ కాదు. అందుకోసమే ప్రేమ మత్సరపడదు. నీ కుటుంబంలో ఉన్న వారికైనా లేదా సంఘంలో ఉన్న వారికైనా ఏదైనా పని చేసావనుకో, సహాయం చేసావనుకో, వారి కింద నువ్వు పని చేస్తున్నావు అనుకో, నిజంగా నువ్వు ప్రేమించిన వారు అయితే నీ మనసులో అటువంటి ఆలోచన రాకూడదు. ఇప్పుడు సంఘంలో మనం తక్కువ మంది ఉన్నాం కనుక మనకు అవి తెలియట్లేదు, కానీ మీరు బాగా పనిచేస్తున్నారు అనుకో, నేను మీకు గౌరవం ఇవ్వట్లేదు. ఏ పని చేయకుండా హాయిగా వచ్చి ఒక కుర్చీ మీద కూర్చున్న వాళ్ళకి నేను వెళ్ళి పలకరించి అసలు బాగున్నారా, రండి మళ్ళీ ఆదివారం అని గౌరవంగా మాట్లాడుతున్నాను. మీకు ఏమనిపిస్తుంది అంటే, ఎంత కష్టపడుతున్నాను చర్చి కోసం, దేవుని సేవ కోసం పనిచేస్తున్నాను, నా కష్టార్జితాన్ని దేవుని కోసం ఇస్తున్నాను, అన్నీ చూస్తున్నాడు పాస్టర్ గారు, కానీ మాకంటే గౌరవం ఎవరికి ఇస్తున్నాడు? ఎవరు కొత్తగా వస్తే వాళ్ళకి చూపిస్తున్నాడు అని నీకేమైపోద్ది లోపల? మత్సరం ప్రారంభం అయిపోద్ది. ప్రేమ ఏం చేయకూడదంట? ఏం పడదంట? మత్సరపడదు. నువ్వు నా కోసమో లేకపోతే చర్చి కోసమో లేదా సంఘం కోసం చేయట్లేదు, దేవునిది. నేను అంటాను, చాలామంది తమ్ముడు వాళ్ళని పిలిచిన ఒక చాలా చిన్న ఇమేజ్, అంటే నీకు అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఒక ప్రార్థన జరుగుతుంది తెలిస్తే, వాళ్ళు పిలకపోయినా, వాళ్ళు నేను గౌరవించకపోయినా ఎందుకు అంత దూరం వెళ్ళిపోతావా అని అడుగుతారు నన్ను. అడిగేటప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, నేను వెళ్తుంది మనుషులు చూసి కాదు, అది దేవుని కార్యక్రమం, దేవుని పని, అది దేవుని సేవది. వాళ్ళు నాతో ఎలా ప్రవర్తిస్తే నాకెందుకు? నాకు రావాల్సిన ఘనత మహిమ ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుని దగ్గర మెప్పు రావాలి. మనుషుల దగ్గర మనకు మెప్పు అవసరం లేదు. వాళ్ళు శత్రువులుగా చూసినా ఏం చేయమన్నాడు? మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినట్లే మీకు ఏం ప్రయోజనం? సొంకరులను శాస్త్రులు పరిచయం అలాగే చేస్తున్నారు కదా. మీ నీతి వారికంటే అధికం కావాలంటే మీ శత్రువులను సైతం ప్రేమించండి అన్నాడు. అర్థమవుతుంది? అంటే వాళ్ళు ఎవరో పిలిచారో లేకపోతే ఏమో అనుకున్నారు, అది కాదు మెయిన్. ఒక కార్యక్రమం జరుగుతుందంటే అది దేవుని పని. మనుషులు చూసి వెళ్ళకూడదు, దేవుని పనిని చూసి వెళ్ళాలి. ఇది దేవుని పని, దేవుని కార్యక్రమం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం వల్ల అనేకులకు దేవుని మాటలు వెళ్తున్నాయి, వాక్యం ప్రకటింపబడుతుంది. కాబట్టి దానిలో నా వంతు ఏంటి? నేను వెళ్ళడమేనా? అయితే నేను వెళ్తాను. అక్కడ ఏదైనా పని ఉందా? చేస్తాను. అది ఆల సంఘాలు చేసుకున్నవి, ఇది వీళ్ళు సంఘాలు చేసుకున్నవి, ఇది మా చర్చి కాదు, ఇది మా సంఘం కాదు, ఈ మైండ్ ఉండకూడదు. ప్రేమ అచ్చరపడదు. తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తింపదు.
ప్రేమ ఏం చేయదంట, అంటే గొప్ప చేసుకోదు, డంబముగా ప్రవర్తించదు, అంటే అబద్ధంగా జీవించేది కాదు ప్రేమ. నిజాయితీగా యథార్థంగా ఉండాలి. ఒకరుండి వాళ్ళ దగ్గర ఒకలాగా ప్రవర్తించి లేని దగ్గర ఒకలాగా ప్రవర్తించేది కాదు ప్రేమ. ఎవరు చూసినప్పుడు గొప్ప పేరు రావాలని వారు ముందు చేయడం, వాళ్ళు లేకపోతే వదిలేయడం, అది కాదు ప్రేమ. ప్రేమ డబ్బంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఏం చేసుకోదంటే ఉప్పొంగదంటే అది ఉప్పొంగదు. అంటే మన గురించి మనమే గొప్పలు చెప్పుకోవడం అన్నమాట ఉప్పొంగడం అంటే. నువ్వు ఎవరికైనా ఏదైనా సహాయం చేసావు అనుకో, అది చూసిన ప్రతిసారి వాళ్ళకి అలా ఎవరు చేశారో తెలుసా, నేనే అని చెప్పుకుంటారు. మీకు చాలా మంది చెప్పారా? ఎవరికైనా ఏదైనా ఇంత సహాయం చేశారు అనుకోండి, నేనే, ఆడాలకు ఉన్నాడంటే కారణం నేనే, వాడు చెప్పుకోవచ్చు నీ గురించి గొప్పగా, కానీ నువ్వు మాత్రం వాళ్ళు ఎవరి దగ్గర చెప్పకూడదు. ఉప్పొంగడం అంటే అది. ప్రేమ ఉప్పొంగదు. తరువాత అమర్యాదగా నడువదు, అంటే మర్యాద ఇస్తుంది అందరికీ. మర్యాద లేకుండా ఎవరితోని నువ్వు ప్రేమ కలిగిన వాడు. ఇవన్నీ రాయబడుతున్నాయంటే దేవుని ప్రేమ అలాంటిది కనుక. యేసుక్రీస్తు మనం గొప్పవారమని ప్రేమించలేదు, మనం ప్రేమిస్తున్నామని ఆయన మనల్ని ముందు ఎవరు ప్రేమించారు? ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు? మనం ఇంకొన్ని పాపులమై ఉండగానే ఆయన ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. అవునా? రోమపత్రిక ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే ప్రేమ అంటే ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రేమిస్తాం? మనం గొప్పగా ఉంటే ప్రేమిస్తాం, చెడ్డగా ఉంటే ప్రేమించం. మనం ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని ఇష్టపడతాం మనం. ఎవరైతే ఆస్తిపరులో వాళ్ళని ప్రేమిస్తాం మనం. మంచిగా ఉన్నారనుకో, మంచి క్యారెక్టర్, మంచి ఆస్తి, డబ్బు, హోదా, మంచి పేరు ఉందనుకో, వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతాం. కానీ దేవుని ప్రేమ అలాంటిదే కాదు. ఎలాంటిదంటే మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన ప్రేమించాడు. మనం చెడిపోయిన వారిని అసహ్యించుకుంటాం. అవునా కాదా? అవునా కాదా? ఒకటి తాగి పడిపోయి ఊగుతున్నాడు అనుకో, వాళ్ళని చూసి మనం ప్రేమిస్తామా? అసహ్యించుకుంటాం, తిట్టుకుంటాం. ఎలాంటి వీడు వేస్ట్ అని, వ్యర్థుడు అని దూషిస్తాం. అవునా? అవునా కాదు? మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉండేవారో దేవుడు అలా ఏం చేసాడు? మనం ఇంకనూ పాపులు అంటే ఆ స్థితిలో ఉండేవారు. మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు? మనల్ని మరి ఆయన స్వరూపం కదా మనది. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చామా లేదు? వచ్చాం. ఆయన స్వరూపంలోనికి ఆయనలాగా మారాలి. మనం ఈ పాటలు వింటున్నప్పుడు అలా ఏం చేయబడాలి? ఆయన స్వరూపంలోనికి మారిపోవాలి. మనం దైవత్వపు గుణాల్లోకి వెళ్ళిపోవాలి మనం. అలా వెళ్ళాలంటే క్రీస్తు ఎటువంటి వారిని ప్రేమించాడు? పాపులమై ఉండగానే అంటే మన ముందు ఒకవేళ తప్పు చేస్తున్నా, మనం చూస్తున్నా ఆ తప్పుని అసహించుకోవాలి, ఆ పాపాన్ని అసహించుకోవాలి తప్ప మనుషులు కాదు. మనం ఇంకా బాధపడాలి, అయ్యో వీళ్ళు ఎప్పుడు మారుతారు అని వారి కోసం ప్రార్థించాలి.
వారికి కొన్ని దేవుడి మాటలు తెలియచేయాలి. అలా చేయకూడదని బోధించే స్థాయికి మనం రావాలి. అది దేవుని ప్రేమ. ఇదేమవుదంట? ఏమవుదంట ప్రేమ? అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు. అంటే చెడుతనం జరిగిస్తున్న వారిలో ఉన్న చెడుతనాన్ని అసహించుకోలే తప్ప వ్యక్తిని కాదు. ఇది మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను చూడండి. మనం శరీరంలో రోగం ఏదైనా ఉందనుకోండి, రోగంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, ఆ జబ్బును డాక్టర్ తెస్తాడా, అసహించుకుంటాడా, లేదా మనల్ని అసహించుకుంటాడా? ఒకవేళ మనల్ని అసహించుకున్నాడు అనుకో, ఆ హాస్పిటల్కి ఎవరు వెళ్ళరు. అంటే డాక్టర్ దేన్ని చూస్తాడంటే రోగాన్ని చూస్తాడు, రోగిని కాదు. రోగాన్ని అసహించుకుంటాడు, రోగిని కాదు. అలాగే దేవుడు కూడా మనుషుల్లో ఉన్న చెడుతనాన్ని అసహించుకున్నాడు, పాపాన్ని అసహించుకున్నాడు తప్ప పాపులమైన మనల్ని కాదు. మనం పాపంతో ఉండగానే ఎందుకు మన కోసం చనిపోయాడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన, మనం చేసే పాపాన్ని తీయాలనుకున్నాడు. అలాగే మనం కూడా మన ప్రేమ ఇతరులు తప్పు చేస్తున్నప్పుడు ఆ మనిషిని ద్వేషించడం కాదు, వ్యక్తిని ద్వేషించడం కాదు, ఆ వ్యక్తి చేస్తున్న చెడుతనాన్ని మనం ద్వేషించాలి. ఆ చెడుతనం మనం చేయకుండా ఉండాలి, ఆ చెడును అసహించుకోవాలి. ఒక మనిషి మళ్ళీ అంటే ఒకవేళ చెడుతనం జరిగిస్తున్న ఆ మనిషి మారాలంటే ఆయన్ని అసహించుకుంటే ఆయన మారడు. ఆయన్ని ప్రేమిస్తే మారుతాడు. తెలుసా మీకు ఆ విషయం? సీక్రెట్ తెలుసా? తెలీదా? ఒక మనిషి మారాలంటే వాడు చేస్తున్న చెడుతనాన్ని అసహించుకొని వాడిని ప్రేమించాలి, వాళ్ళని ఇష్టపడాలి. ఒక మనిషి మాట ఎప్పుడు వింటాడు చెప్పండి? అసహించుకు శత్రువుగా చూస్తేనా లేకపోతే మిత్రువుగా చూస్తేనా? ఏంటి? ఎప్పుడు? ప్రేమగా చూస్తేనే మనిషి మారుతాడు. ఇది ఎవరి పద్ధతి, ఎవరి నియమం, ఎవరి ఉపదేశం? దేవుని ఉపదేశం. యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడు మనుషుల్ని? మంచి గుణాలు ప్రేమించాడా? కదా. అంటే అసహించుకునే స్థితిలో ఉన్న వారిని సైతం ప్రేమించాడు కనుక ఈరోజు ప్రపంచం అంతా ఆయన ప్రేమిస్తుంది, ఆయన మాట వింటుంది. ఈరోజు మనము వింటున్నాం. ఎందుకు వింటున్నాం? అసహించుకోలేదు, ఆయన శత్రువులుగా చూడలేదు, మనల్ని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, మిత్రులుగా చేశాడు కనుక ఆయన మనం ఇష్టపడుతున్నాం, ఆయన మాటలు వింటున్నాం. అంటే ఒక మనిషి మారాలంటే ముందు వారిని ఇష్టపడాలి, మనం ప్రేమించాలి. మనం అర్థమవుతుందా? ఒక మనిషి మన మాట వినాలంటే ముందు మన మాట కంటే ముందు మనల్ని ఇష్టపడాలి మనం. అవునా? పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు విధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టవచ్చును. ఒక మనిషిలో దేవుని వాక్యం వినని, దేవునికి దూరం అవుతున్నా, దేవుని దగ్గరికి వస్తున్న మనిషిలో మార్పు లేనివాడంట ఎలా మారుతాడంట? వాక్యం లేకుండానే, దేవుని మాటలు చెప్పకుండానే నీ ప్రవర్తన వల్ల మారిపోతాడంట. నీ పవిత్ర ప్రవర్తన అంటే నువ్వు వాళ్ళు ఎన్ని చేసినా నువ్వు వాళ్ళని ప్రేమించడం, వాళ్ళు ఎన్ని చెడుగా నీ గురించి చెబుతున్నా వాళ్ళని ఇష్టపడడం, వాళ్ళకే నువ్వు ఎక్కువ గౌరవం ఇవ్వడం, నీ మర్యాద చూపించడం, నువ్వు మంచిగా ఉంటూ వాళ్ళు చెడు చేస్తున్నా సహిస్తున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తారంట?
నీ పవిత్ర ప్రవర్తన వలన వాడు దేవుడి దగ్గరికి వస్తారంట. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడుగుదు. ఇంకేం చేయదంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. అమర్యాదగా నడుగుదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనం ఏం చేయదంట? స్వప్రయోజనము విచారించుకున్నది అంటే తన సొంత ప్రయోజనాలు. అంటే నేను బాగుంటే చాలు, నేను అనుకున్నదే జరిగితే చాలు, నా కడుపు నిండితే చాలు, ఇది స్వప్రయోజనం. కానీ ప్రేమ ఏం చేస్తుందంట? స్వప్రయోజనం విచారించుకోదంట. అంటే నాకు లేకపోయినా పర్లేదు, నా బంధువులకు ఉండాలి, నాకు లేకపోయినా పర్లేదు, నా పిల్లలకి ఉండాలి, నాకు లేకపోయినా పర్లేదు, నా భర్తకి ఉండాలి. అంటే నీకు బట్టలు లేవనుకో, నీ దగ్గర ఒక 2-3 చీరలే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చీర కొనాలనుకుంటున్నావు. నీ చీర కంటే మా ఆయనకి బట్టలు లేవు, మా ఆయనకి కొనాలి. ఇది స్వప్రయోజనం లేకుండా ఉండదు. స్వప్రయోజనం ఏంటి? వాళ్ళకు ఉంటే ఏంటి, లేకపోతే ముందు నాకు ఉండాలి. పూర్తిగా లేకపోతే కొనుక్కోవడం తప్పుకోదు. కానీ ప్రేమ ఏం చేస్తుందంట? మనకంటే ఎక్కువగా ఇతరులకి ఇవ్వాలి అనే ఆలోచన పుట్టిస్తుంది. మనకు లేకపోయినా పర్లేదు, వాళ్ళు భోజనం చేస్తే చాలు, వాళ్ళు బట్టలు ధరిస్తే చాలు. స్వప్రయోజనం విచారించుకొనదు. ఇంకా త్వరగా కోపపడదు. కోపం వెంటనే వచ్చేస్తుంది మనకు. అంతేనా? ఏ విషయం ఇలా నోటి మాట బయటికి రాకముందే మన మాటలు వెళ్ళిపోతుంది తోటల్లో. అంతేనా? త్వరగా కోపపడదు. ఇంకేమంటుంది? అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఏం చేయదంటే, నాకు అప్పుడు అలా చేసావు కదా నువ్వు అంటావా? ఏదైనా రక్త సంబంధం మధ్య తగులు అయ్యనుకో, ఎప్పుడు తెస్తాం మళ్ళీ? ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం జరిగిపోయిన మాటలన్నీ తవ్వుకొంటారు. నూతిని చూడు, వాటర్ కోసం, నీటి కోసం నూతిని తవ్వినట్టుగా తగ్గు కోసం ఏం చేస్తారు? గోడు అవుతారంట. సామెత గ్రంథంలో మంచి మాట ఉంది. కలహారంభము గట్టును పుట్టిన నీటి ఓట వంటిది అన్నారు. కలహం ప్రారంభం అంట గట్టును పుట్టిన నీటి ఓట. నీటి ఓట ఎంత వస్తుంది? చాలా చిన్నది. గట్లు, పొలం గట్ల మీద చిన్న ఓట వస్తుంది. ఆ ఓట కాస్త అలాగలాగా ఏమవుద్ది? పెరుగుతుంది. కలహారంభం అంటే తగాదా అనేది ప్రారంభం చాలా చిన్నదే. ఒకరికొకరు అనుకోవడం వల్ల ఏమైపోతుంది? అది వీళ్ళు తవ్వుతారు, వీళ్ళు తవ్వుతారు, లోతుల్లోకి వెళ్ళిపోతారు, ఎప్పుడో జరిగినవి తీస్తారు. యువతల వాళ్ళు ఊరుకుంటారా? నువ్వు ఆ రోజు ఎలా చేసింది అని చెప్పిన ప్రారంభం. ఇది ఎంతవరకు వెళ్ళిపోద్ది అంటే, అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే త్వరగా కోపపడదు. అంటే వెంటనే కోపపడడం వల్ల తగాద పెరుగుతుందని నువ్వు అర్థం చేసుకుంటే ఏం చేస్తావు? ప్రేమన్నాడు, సరేలే అయిపోయింది, మన మాట అనకుండా ఉంటే ఏమవుతుంది? మాట తగ్గిపోతుంది, తగ్గుతుంది. సామెతలు మంచి మాటలు దేవుడు రాపించాడు. ఆ మాటలు చదువుతుంటే నాకు ఎవరైనా ఏదైనా ఉన్నప్పుడు నా కోపం లోపల నుంచి వస్తున్నా నేను వారికి ఆ మాట అనకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేసి సైలెంట్గా ఉంటాను. ఉండి విననప్పుడు ఒక మాట అంటాను, నా తర్వాత మళ్ళీ మాట్లాడు. అంటే వాళ్ళు నేను ఎందుకు మౌనంగా ఉన్నానో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంటే మౌనంగా ఉన్నాడంటే వాడు తప్పు చేశాను అనుకుంటారేమో, కానీ నేను అలాగ అనుకోవట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నానంటే మృదువైన మాట కోపమును చల్లార్చును. చదివారా సామెతలు? మృదువైన మాట ఏం చేస్తుందంట? ఎంత కోపిస్తోడినైనా నువ్వు వెళ్ళి ప్రేమగా ఒక మాట మాట్లాడేవనుకో, బతిమాలుతూ మాట్లాడిన మృదువుగా మాట్లాడేవనుకో, కోపం చల్లారిపోతుంది. మృదువు మాట కాకుండా రెచ్చగొట్టే మాట్లాడేవనుకో, అగ్ని రేగినట్టు రేగుతుంది అన్నమాట. ప్రేమ ఏం చేస్తుందంట? త్వరగా కాపుపడదు, అపకారమును మనస్సులో
ఉంచుకోదు. అపకారం ఎప్పుడు జరిగిన మనకి చేసిన ఆ అపకారాలను మనసులో పెట్టుకొని మళ్ళీ ద్వేషించదు. అపకారాన్ని వదిలేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక, అంటే ఎవరికొకరికి నీతి కాని దుర్నీతి సంబంధమైన బాధ వరకు వచ్చిందనుకో, అంటే నీ వలన వాళ్ళకి కీడు చేసి దానిలో సంతోషపడేది కాదు ప్రేమ. వాళ్ళు నాశనం అయిపోతుంటే, పతనం అయిపోతుంటే వారిని చూసి వాడికి అలాగే జరగాలి అన్నావు అనుకో, అలాగ అనకూడదు. అదేంటో తెలుసా? పాపం అని సామెతల్లో రాసాం. నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము, నీ మనస్సులో నొల్లచెంపకము, అది దేవుని దృష్టికి పాపం అన్నాడు. అంటే ఎవరైనా మన కుటుంబంలో ఉన్నవారైనా, రక్త సంబంధులైనా, దేవుని జ్ఞానంలో పెరుగుతున్న వారైనా పడిపోతుంటే నువ్వు దాన్ని చూసి మనస్సులో సంతోషించకూడదు. అయ్యో పడిపోతున్నాడు వీడు, కట్టాలి అని వారి కోసం ప్రార్థన చేయాలి. అవసరమైతే వాక్యం చెప్పాలి, వారిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు సమాజం ఎలా ఉంది? ఎవరైనా చెడిపోతుంటే సంతోషించే రకాలే, తాగికి తందనాలు ఆడుతున్నారు. ఇంకా అయ్యో అంటారా? నవ్వుకుంటారు వాటిని చూసి. అంటే నవ్వుతున్నావు అంటే దాని ఉద్దేశం ఏంటి? వారి కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే నీకు నవ్వేలా వస్తుంది? నీ సహోదరుడు కాదా? దేవుని సంతానం కాదా? దేవుని స్వరూపాలు కాదా? మరి వారు చెడిపోతే నీకెందుకు సంతోషం? అంటే నీలో ప్రేమ లేదు, దేవుని ప్రేమ. అంటే ఒకరు చెడిపోతుంటే నువ్వేం చేయాలో తెలుసు? బాధ. అయ్యో ఎలా అయిపోతున్నారండి వాళ్ళు, ఎందుకు అలా మారిపోతున్నారని వారి కోసం మనం ప్రార్థన, దేవుని మాటలు చెప్పాలి, ప్రేమించాలి, మన మంచి ప్రవర్తన వారి కనపరచాలి. వాళ్ళు ఒకవేళ మనల్ని చూసైనా దేవుని వైపు తిరిగే అవకాశం ఉంటుంది. తర్వాత సంతోషపడక సత్యమందు సంతోషించును. దేవుని ప్రేమ ఏం చేస్తుందంట? అంటే ఒక మనిషి దేవునిలోకి వచ్చి దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నప్పుడు అది చూసి సంతోషిస్తుంది దేవుని ప్రేమ. అన్నిటిని తాలూకును, అన్నిటిని నమ్మును, అన్నిటిని పరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఓరుస్తామని అన్నిటినీ ఓరుస్తుందంట. అందుకోసమే యాకోబు పత్రికలో ఒక మంచి మాట దేవుడు రాసింది. ఏంటంటే సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా. అంటే సహనం ఏం చేస్తారు? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయనంట. ఓర్పు సహనం అంటే కొంచెం ఓపిక పట్టి అంటే మనకి ఎంత కోపం వచ్చినా, వారిని అసహించుకోవాలి, కొట్టేయాలి, తిట్టేయాలి అనిపించినా మన ఓర్పు కలిగి, సహనం కలిగి ఎదురు చూస్తాట ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుందంట ఓర్పు. అంటే మనకు వచ్చి మేలును అడ్డేది అది. ఒకరోజు ఎవడో అన్నాడు ఒక మాట అనుకున్నాం, వెంటనే ఒక మాట తిరిగి అనేసాం అనుకో, వాడు నీకు ఏదో ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నాడు. ఏమో దేవుడు వాడి ద్వారా మనకి ఏదో చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు మాటకు మాట తిరిగిచ్చి తగువ పెట్టుకున్నావు అనుకో, వాడు మనకి చేయాలనుకుంది కూడా. ఒకవేళ వాడు ఇంకా కోపం వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా మనం పెట్టించే అవకాశం. అంత గొప్ప ద్రోహ కార్యాలు ఆపకుండా ఏం చేస్తుంది? నీ ఓర్పు, నీ సహనం కాపాడుతుంది. అది ప్రేమ ఉన్నోడు చేస్తాడంట. ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండదు. ప్రేమ ఎప్పుడు ఉంటుందంట? శాశ్వత కాలం. అంటే మన అవసరం ఉంటే ప్రేమ చూపించడం, అవసరం లేకపోతే ప్రేమ చూపించకపోవడం, జీతం తెస్తే ప్రేమ చూపించడం, జీతం తేకపోతే ప్రేమ చూపించకపోవడం, డబ్బులు ఇస్తే ప్రేమ, డబ్బులు లేకపోతే. ఇది మనుషుల ప్రేమ, మనుషులు చూపించే ప్రేమ. దేవుని కలిగిన మనం అలాంటి ప్రేమ తెచ్చినా తేకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, భార్య భర్తగా, భర్త భార్యగా తన ప్రేమ చూపించాలి. పిల్లల మీద తల్లిదండ్రుల మీద పిల్లలు. ఇప్పుడు మంచిగా చికెన్ తెచ్చి ఉండింది అనుకో, అమ్మాయి ఎంత మంచిదయ్యా అందరు పిల్లలు. నాయన కూర లేదురా, ఉల్లిపాయలు తినాలి అన్నాం. ఎప్పుడు ఉల్లిపాయనంట, కూరే లేదు, ఏటం నువ్వు అని సహయించుకునేది కాదు ప్రేమ. అలాగే చేస్తానో లేదు, అలా వండకూడదు ప్రేమ. ఏ భోజనం పెట్టినా, చికెన్తో పెట్టినా, చేపలతో పెట్టినా, కూరగాయలతో పెట్టినా, ఏ తిండి లేకపోయినా నీ ప్రేమ మాత్రం
మారకూడదు. ప్రేమ మారకూడదు. బాగా పెడితే బాగుంటే ఎక్కువ ప్రేమ, లేకపోతే తక్కువ ప్రేమ. బట్టలు కొత్త కొనేసి ఇస్తే మా అమ్మ మంచిదే అది ఇది అనేయడం. ఏమి కొనకపోతే ఏమమ్మా వాళ్ళ అమ్మ చూడమ్మా సంవత్సరం 3 డ్రెస్సులు కొంటుంది, నువ్వు ఉన్నావు సంవత్సరంకి 1 డ్రెస్ కూడా కొనవు అని. ఈ ప్రేమ నీ వ్యత్యాసాన్ని కొనే వస్తువులను బట్టి ఉండకూడదు, పెట్టే తిండిని బట్టి వండకూడదు, చూసే పద్ధతిని బట్టి వండకూడదు, ఉండే నివాసాన్ని బట్టి వండకూడదు. ప్రేమ ఎప్పుడు ఒకలాగా, ప్రేమ శాశ్వత కాలం ఒకేలాగా ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండను. అలాగే చెబుతూ 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అన్నిటికంటే ప్రపంచంలో అన్నిటికంటే ఈ బైబిల్లో మొత్తం రాయబడింది దేని గురించి అంటే ప్రేమ గురించి. ధర్మశాస్త్రం అంతా ఒక ప్రేమ అనే విషయంలో రాయబడిందంట. అందుకోసమే 14వ అధ్యాయం 1వ వచనంలో కొరింథీ పత్రికలో ఏమంటున్నాడంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటాడు. నేను ఇది ఒక పాఠంగా తయారు చేశాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలా అన్న పాఠం తయారు చేశాను. ఏంటి ఆ ప్రయాస ఏంటి, మరి ఏం ప్రయాసం ఉందని పాఠం రాశాను. ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయాలంట? ప్రయాసం అంటే కష్టపడాలంట. మనం ఎక్కడ కష్టపడదు, ప్రేమ చూపించడం కష్టపడుతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, కష్టపడండి. అంటే ప్రేమ చూపించడం చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పాను ఇవన్నీ నువ్వు చేయాలంటే ఎంత కష్టమో. ఏ రోజైనా ప్రయత్నం చేసామా? సాయంత్రం కూలి 500 వస్తుందంటే కష్టపడతాం. ఇంటి పని చేయాలంటే కష్టపడతాం. కానీ ప్రేమ కలిగి ఉండడానికి ఎవరు కష్టపడతారు? కష్టపడాలన్నమాట. నేను ఎందుకు అంత సైలెంట్గా ఎవరే మాట అన్నా అన్నీ ఎందుకు అనట్లేదు? కష్టపడుతున్నాను లోపల ఆపుకోవడానికి. నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించండి. ప్రేమ ఈ విధంగా ఉంటుంది దేవుని ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమ మనం కూడా మన జీవితాల్లో ఉండడానికే ఇన్ని పాఠాలు. దేవుడు ఇంత గ్రంథాన్ని మనకి ఇవ్వడానికి ఒక మాట ద్వారా మీరు మారరు నాయన, నాకు తెలుసు. ఈ ఇంతమంది భక్తుల చరిత్ర, యేసుక్రీస్తు జీవితం, అపొస్తలుల జీవితం, ఇవన్నీ ఎందుకు నేను ముందు పెట్టాను తెలుసా? ఈ ప్రకృతి, ఆ సృష్టి, అదంతా నీ ముందు పెట్టడానికి కారణం ఇదిగో నా ప్రేమ ఎంత ఉంది. కనీసం అందులో కొంతైనా నువ్వు నేర్చుకోవా? ఇన్ని పాఠాలు అందులో ఈ ప్రేమ అనే దాన్ని అవలంబించినాయి. నువ్వు అలా ఉండాలి. ఇదిగో నేను ప్రేమ అన్నాను, మీరు కూడా ప్రేమగా ఉండాలి. అందుకో చివరిలో యోహాను పత్రికలో మాట ఉంటుంది, తాను చూసిన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అన్ని చుట్టూ ఉన్న వారి పట్ల నీకు ప్రేమ లేకపోతే, కనిపించే వారి మీద ప్రేమ చూపించకపోతే, కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమించావంటే నేను నమ్మనంటాను. కాబట్టి ఆ పాఠాలు వినడమే కాకుండా ఆ పాఠాలు వెనుక ఉద్దేశం ఏంటంటే పాటించడం. ప్రేమ కలిగి ఉందాం, ప్రేమమయుడైన దేవుని ఎదుకి చేరుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం.